సప్లిమెంట్స్ తీసుకుంటే చాలా మంచిగా బాడీ వచ్చేస్తుంది. చాలా మంది యంగ్స్టర్స్ బిగినర్ అనుకునేది అదే మాట అనమాట. సరే ఇప్పుడు బయటికి పార్టీకి వెళ్ళాలి కదా, నాకు టైం లేదు, సో ఒక మంచి వే ప్రోటీన్ స్కూప్ అనేది తాగేస్తాం. నైట్ రోజు సినిమాకి పోదాం కదా, ఎట్లా స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఒక మెగ్నీషియం అశ్వగంధ టాబ్లెట్ వేసేసుకుందాం. ఇలా మన లైఫ్ స్టైల్లో మనం చేసే ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క సప్లిమెంట్ ని యాడ్ చేసి దీని వల్ల మన బాడీ వచ్చేస్తుంది అని చెప్పి ఫీల్ అవుతుంటాం. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే దాని పేరే సప్లిమెంట్. సప్లిమెంట్ అంటే మన న్యూట్రిషన్ నుంచి మనం ఎప్పుడైతే తీసుకోలేకపోతామో ఆర్ఎల్స్ మన న్యూట్రిషన్ నుంచి కొన్ని తీసుకోలేమో వాటిని మాత్రం సప్లిమెంట్ బయట నుంచి చేయడానికి యూజ్ చేసేదే సప్లిమెంట్. అంతేకాని మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుండా లేట్ నైట్ పార్టీస్ అని, జంక్ ఫుడ్ అని, వీకెండ్ ఆల్కహాల్ తీసుకుంటూ, సిగరెట్ దాక్కుంటూ, మీల్స్ కన్సిస్టెంట్ గా డిసిప్లైన్ గా మనం ఫాలో అవ్వకుండా దానికోసం మనం సప్లిమెంట్స్ ని బయట నుంచి తీసుకొని బాడీ గ్రో కావాలంటే ఎలాగవుతుంది? కొన్ని మైక్రో న్యూట్రియన్స్ గానీ, వైటమిన్స్ గానీ, లేకపోతే క్రియాటిన్ లాంటి థింగ్స్ ని మనం ఫుడ్ నుంచి ఎక్కువ తీసుకోలేకపోతామో అవి మనం బయట నుంచి కన్సూమ్ చేయడంలో తప్పులేదు. సో సప్లిమెంట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మీ డిసిప్లైన్ ని ఇంకా సప్లిమెంట్ చేసి ముందరికి పుష్ చేయగలిగితే గానీ అవే ముందరుండి మొత్తం గేమ్ ని నడిపించావు. ఒకవేళ నిజంగానే సప్లిమెంట్స్ చేయగలిగే గేమ్ అంతా నడిపిస్తే మరి డిసిప్లిన్ అనే పదం ఎందుకు పుట్టింది?